క్రీస్తునందు ప్రియమైన దేవుని వలన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చేసే స్నేహం మన ప్రవర్తనను చెడుపుతుందా అని అంటే బైబిల్ అంటుంది అవును అని. బైబిల్ అన్నది ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ మానసిక వైద్యశాస్త్రం అని చెప్పవచ్చు. మానసిక రోగంతో బాధపడే వారికి గొప్ప కౌన్సిలింగ్ ఇచ్చే పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ అని చెప్పక తప్పదు. మనిషిని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే బైబిల్ చదివితే, బైబిల్ చదివినవాడు తన జీవితాన్ని చక్కదిద్దుకోగలడు. బైబిల్ చదివినవాడు తను వెళుతున్న మార్గం సరైనదా కాదా అని వివేచింపగలడు. అందుకే ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను రోగులకు మంచి వైద్యుణ్ణి అన్నాడు. అంటే రోగముతో బాధపడే వారికి ఒక డాక్టర్ ఏ విధంగా అయితే వైద్యం చేసి నయం చేస్తాడో నేను కూడా అంతకు మించిన గొప్ప వైద్యుణ్ణి అని అంటుంది ఈ బైబిల్. పిల్లరా, మరి దేవుడు ఈ యొక్క మన యొక్క ఒక క్రైస్తవుడిగా నీ స్నేహం గురించి ఏం చెప్పింది అని కనుక మనం ఆలోచిస్తే, ముందుగా మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూసుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అంటున్నాడు. మన స్నేహం గురించి, మనం చేసే స్నేహాల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక క్రైస్తవుడిగా నీకు నేను ఇస్తున్న బెస్ట్ సలహా ఏంటి అని దేవుడు అంటున్నాడంటే, నాయన మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నాయన అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. ఎందుకు అంటే, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నీతికి దుర్నీతికి సాంగత్యం కుదురుతుందా? కుదరదు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగుకు చీకటికి మీరు స్నేహం సంధి చేయగలరా? వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. అవి రెండు కూడా పూర్తి డిఫరెంట్ యాంగిల్స్ కనుక వాటిని రెండింటిని కలిపి ఉంచడం కూడా అసాధ్యం. అలాగే క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? క్రీస్తుకు అపవాదికి మీరు సంబంధాన్ని కలపగలరా? సంధి చేయగలరా? చేయలేరు. కనుక ఇవి అసాధ్యము కనుక ఓ క్రైస్తవుడా నువ్వు చేసే స్నేహాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో స్నేహం చేయాలో ఆలోచించుకోవాలి. అలాగే కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట చూడండి. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను అంటే దావీదు గారు ఏమండి తనకు తాను ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకుంటున్నాడు. తనకు తానుగా ఒక హద్దు గీత గీసుకుంటున్నాడు. ఏంటది అంటే, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను. పనికి మాలిన వారంటే మీకు తెలుసు. తర్వాత వేషధారులతో పొందు చెయ్యను. పైన ఒక రకంగా లోపల ఒక రకంగా ప్రవర్తించేవారు వేషధారులు. పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉంటారు. అలాంటి వారితో కూడా నేను స్నేహము చెయ్యను. దుష్టుల సంఘము నాకు అసహ్యము. దుష్ట క్రియలకు పాల్పడే అక్రమముగా నడుచుకునే సంఘము అనగా ఆ సమాజముతో నాకు అది అసహ్యము. దాని దగ్గర కూడా నేను వెళ్ళను. భక్తిహీనులతో సాంగత్యము చేయను. భక్తి లేనటువంటి, భక్తిహీనతతో బాధపడేటటువంటి, దేవుడంటే భయము లేనే, దేవునికి లోబడని దుర్మార్గులతో కూడా నేను సాంగత్యము చెయ్యను. అంటే స్నేహమే చెయ్యను నాయన, నేను అస్సలు స్నేహము చెయ్యను అని అంటున్నాడు. ఆ తర్వాత కూడా మరొక మాట కూడా మనం చూడగలిగితే ప్రియులారా, గ్రంథము 1వ అధ్యాయం ఇది అందరికీ మీకు తెలుసు, అందరూ కూడా తప్పకుండా చదివే ఉంటారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అంటే వద్దు, దుష్టులున్న దగ్గర దుష్టుల ఆలోచన చొప్పున నడవకు, పాపుల మార్గమున నిలవకు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకు. ఎందుకు ఇలా ఉండమంటున్నాడు దేవుడు అని అన్నప్పుడు, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి, మీరు మోసపోతారు నాయన, ఎందుకంటే దుష్ట సాంగత్యం అన్నది మంచి నడవడిని చెరుపును అన్నాడు. అంటే దుష్టునితో సాంగత్యము చేస్తేనట నీ మంచి ప్రవర్తన కూడా చెడిపోతుందట. అంటే వాని యొక్క ప్రభావము నీ మీద పడుతుంది. ఆ దుష్టులతో సాంగత్యం చేయడం వలన వారిలాంటి లక్షణాలే, వారిలాంటి గుణగణాలే, వారిలాంటి మనస్తత్వమే నీకు కూడా, నీకు తెలియకుండానే నీకు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. వాళ్ళ ప్రభావం అన్నది నీ మీద ఉంటుందా? అవును ప్రియులారా. ఉదాహరణకి ఒక సైంటిఫిక్ సూత్రాన్ని దేవుడు బైబిల్లో చెప్పాడు. ఈరోజు గ్రాఫ్టింగ్ వ్యవసాయం అని మీకు తెలుసు, అది అంటుకట్టే పద్ధతి. ఈ అంటుకట్ట పద్ధతి అన్నది నిజంగా ఈరోజు ఎన్నో విప్లవాత్మక మార్పులకు, మరి ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఈ అంటుకట్టే విధానంలో ఏముంటుంది అన్నప్పుడు, ఒక చెట్టు లేదా ఒక మొక్క మంచి లక్షణాలు కలిగినది కానప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని అని అన్నప్పుడు, అందులో నుంచి ఒక కొమ్మను నరికి తీసుకెళ్ళి అంటు కడతాడు. అప్పుడు బాగా ఉన్నటువంటి ఆ ఫలాల యొక్క లక్షణాలు, ఆ ఫలవృక్షం యొక్క లక్షణాలన్నీ కూడా
ఈ బాగా లేనటువంటి వృక్ష ఫలములలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే దాని లక్షణాలన్నీ దీంట్లోకి వస్తాయి. అందుకే ఈ అంటుకట్టే పద్ధతిని అన్నదాన్ని కనుక్కోవడం జరిగిందనమాట. ఇది కూడా బైబిల్ని చూసే కనుక్కున్నారు. అంటుకట్టే పద్ధతిని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త కూడా మొట్టమొదటి ఆయన ఒక పాస్టర్గా ఉన్నాడు. ఆ తర్వాతనే కొంతకాలానికి ఆయన శాస్త్రవేత్తగా అవతారం ఎత్తడం జరిగిందనమాట. అంటే ఈ అంటుకట్టే పద్ధతి ద్వారా మరి ఈరోజు దేవుడు మనకి ఏం చెప్పాలని అనుకుంటున్నాడు అన్నప్పుడు, ఒక బాగాలేని చెట్టు యొక్క లక్షణాలను బాగున్న చెట్టు యొక్క లక్షణాలతో ఆ కొమ్మలతో అంటుకడితే దాని లక్షణాలు దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒక మంచి వ్యక్తి దుష్టులతో సహవాసం చేస్తే కంపల్సరీ ఆ దుష్టుల లక్షణాలు కూడా యువతల వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఉదాహరణకి ఇంకొకటి కూడా మీరు చూడండి, బాగా చెడిపోయిన కూరగాయల దగ్గరనో చెడిపోయిన పళ్ళున్న చోటనో మీరు మంచి పళ్ళను పెట్టండి, ఒక 2 రోజుల తర్వాత అవి కూడా కుళ్ళిపోతాయి. ఎందుకు అలా జరిగింది? దీనికి కూడా బూజు వచ్చేస్తుంది. ఎందుకంటే దీనికి ఉన్న వైరస్ దీనిపైకి పాకుతుంది అనమాట. దేవుడు కూడా అదే చెప్తున్నాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. ముద్ద పిడికెడు పరిశుద్ధంగా ఉంటే మిగతాది కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. ఒకవేళ ఈ పిడికెడు చెడిపోయినది ముద్దతో అడ్డించి పెట్టామనుకోండి, అది కూడా కొంతకాలానికి చెడిపోద్ది అనమాట. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. వేరు బాగుంటే కొమ్మలు బాగుంటాయి, వేరు బాగాలేకపోతే కొమ్మలు కూడా బాగాలేకుంటాయి. అలాగే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము అంటున్నాడు. అంటే ఇప్పుడు మనుషుల గురించి నేను చెప్తా ఉన్నాడు. అడవి ఒలీవ కొమ్మల వల్ల ఉన్నటువంటి ఓ అన్యజనుడా, నిన్ను ఇదిగో ఒలీవ చెట్టు లాంటి మరి ఈ యొక్క దేవుని పిల్లలతో మిమ్మల్ని జత కట్టడం ద్వారా, వారికి అంటు కట్టడం ద్వారా మీరేమయ్యారు? అడవి ఒలీవ చెట్టులా ఉన్నటువంటి, అడవి ఒలీవ మొక్కలా ఉన్నటువంటి నీవు మంచి ఒలీవ మొక్క వలె మారిపోయావు. కాబట్టి నీవు దేనితో అంటుకట్టబడ్డావో ఆ చెట్టు పైన నువ్వు అతిశయించకూడదు అని అంటున్నాడు. ఎందుకు అతిశయించకూడదు అని అంటే, ఆ యొక్క దాని లక్షణాలు, దాని మీద నువ్వు ఆధారపడినవాడు, దాని లక్షణాలు నీకు వచ్చాయి అని చెప్తూ ఉన్నాడు. అలాగే 24వ వచనం, ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరీ నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా. అంటే అడవి ఒలీవ చెట్టులా ఉన్నటువంటి నిన్ను ఈ యొక్క మంచి ఒలీవ చెట్టుకు అంటుకడితే నువ్వు కూడా ఏమైపోయావట? మంచి ఒలీవ చెట్టు వలె మారిపోయావు. అంటే దాని లక్షణాలు దీంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగే మంచి వారితో నువ్వు స్నేహం చేస్తావు. చూడండి అంటాడు సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. అంటే నువ్వు జ్ఞానము గల వారితో తిరిగావనుకోండి, జ్ఞానం గలవాడిగా అవుతావు. మూర్ఖులతో కలిసి తిరిగావా, మూర్ఖుడు అవుతావు. ఎలాగంటే ఆ అడవి ఒలీవ మొక్క వలె. ఆ అంటుకట్టే పద్ధతిలో ఏ విధంగా అయితే జరుగుతుందో అలాగే, ఒక చెడిపోయిన కూరగాయలు పళ్ళు మంచి పళ్ళ దగ్గర పెడితే ఏ విధంగా అయితే జరుగుతుందో అలాగే. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాయన నీవు జ్ఞానులతో సహవాసం చేయవాడిగా ఉండాలి, దుష్టులతో సాంగత్యము చేయొద్దు నాయన. అలాగే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును అని అంటాడు. ఆ తర్వాత సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకము, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. చేతిలో చేయువారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకుము. కాబట్టి నాయన కోపచిత్తునితో ఇలాంటి వారితో మీరు సహవాసం చేశారనుకోండి, వానికి సంబంధించిన వాడు చేసే నేరాలు నీపై కూడా వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఇప్పుడు ఎవరైనా ఒక పోలీసు ఏదైనా ఒక నేరంలో చిక్కుకున్నవాడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అతనికి స్నేహితులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా విచారిస్తారు. మీకు అందరికీ తెలుసు, ఒక దొంగ పోలీసుల చేతికి చిక్కాడు అనుకోండి, వానికి కాంటాక్ట్లో ఉన్నటువంటి అందరిని కూడా పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. ఎందుకంటే వీడు చేశాడంటే వాళ్ళది కూడా ఎంతో కొంత మరి పాత్ర ఉంటుంది అన్న ఉద్దేశంతో. కాబట్టి నాయన నువ్వు స్నేహం చేసేటప్పుడు ఎవరితో చేస్తున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు. అందుకే మీకు మొదటనే చదివించాను, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. మీకు తెలిసిన మాట ఇది అందరికీ కూడా. ఏమంటాడు ఆయన అక్కడ? ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. అంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రములు, దేవునితో సహవాసం చేయి. దేవునితో సహవాసం చేస్తే దేవుని అంతటి వాడవవుతావు. దుష్టులతో సహవాసం చేసావా చెడిపోతావు.
కాబట్టి నీ స్నేహం ఎవరితో జాగ్రత్తగా ఆలోచించుకొని స్నేహితులను ఎన్నుకోవాలని తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలు.